నమస్తే K2 న్యూస్ కు స్వాగతం. మరొక శతక పద్యంతో మీ ముందుకు వస్తుంది డాక్టర్ పసుపులేటి సుజాత. మారద వెంకయ్య గారు రచించినటువంటి భాస్కర శతకంలోని ఒక పద్యం. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబగు గుణ సంయతులెవ్వరు మెచ్చరెచ్చటం పదునుగా మంచి కూర నలపాకము చేసిన నైనా అందు ఇంపదెవడు ఒప్పులేక రుచి పుట్టగా నీర్చునటయ్య భాస్కరా అందు ఇంపదెవడు ఒప్పులేక రుచి పుట్టగా నీర్చునటయ్య భాస్కరా. ఈ పద్యంలో నీతి, మనము ఎంత చదివినప్పటికీ, ఎంత పాండిత్యం సంపాదించినప్పటికీ, ఎంత విద్వాంసులైనప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహించకపోతే ఆ చదువు అంతా వ్యర్థమవుతుంది. అది పండితులు కూడా ఎవరు మెచ్చరు. అలాగే మంచి కూరను, ఏదైనా ఒక వంటకం తయారు చేసినప్పుడు అందులో రుచి పుట్టించేటటువంటి ఉప్పు లేకపోతే ఆ కూర అంతా కూడా వ్యర్థమవుతుంది. కాబట్టి మనం చదివేటటువంటి చదువైనా సరే, ఏ పని అయినా సరే ఏకాగ్రతతో దాన్ని గ్రహించి చేసినట్లయితే దానికి ఫలితం దక్కుతుందనేది ఈ పద్యం యొక్క భావం.